కంటి ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ అవసరమైన సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని కౌన్సిలర్లు తన్వీర్ హుసేన్, బానోత్ సైదులు సూచించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడ రోడ్ నందు అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ కంచి కామకోటి మెడికల్ ట్రస్ట్, శంకర కంటి హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు. కంటి ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ అవసరమైన సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని కౌన్సిలర్లు తన్వీర్ హుసేన్, బానోత్ సైదులు సూచించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కుడకుడ రోడ్ నందు అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ కంచి కామకోటి మెడికల్ ట్రస్ట్, శంకర కంటి హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా కంటి సమస్యలు పెరుగుతున్నాయని, చిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా ముందస్తుగా పరీక్షలు చేయించుకోవడం ద్వారా తీవ్రమైన అనారోగ్యాన్ని నివారించవచ్చన్నారు. ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో 220 మంది కంటి పరీక్షలు చేయగా 42 మందికి ఆపరేషన్లు అవసరం ఉందని, వారిని రేపు ఉదయం హైదరాబాద్కు తీసుకెళ్లి ఆపరేషన్ చేయిస్తామని అక్షర ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి రుద్రంగి కాళిదాసు తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్షర ఫౌండేషన్ ఫౌండర్ మరియు చైర్మన్ యాస రామ్ కుమార్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు మందడి రమాదేవి, డాక్టర్స్ నుమాన్ అనిల్, అక్షర ఫౌండేషన్ సభ్యులు బత్తుల దామోదర్ రెడ్డి, నరాల తిరుమల రెడ్డి, షేక్ నజీర్ పాషా, గడ్డం వీరబాబు, క్యాంపు ఇన్ఛార్జ్ నాయని స్టాలిన్, రమేష్, అక్షయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.